హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నైట్ పడుకునే ముందు ఈ మిస్టేక్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దు. నైట్ పడుకునే ముందు కంపల్సరీగా మీరు ప్రతిరోజు డిన్నర్ని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. డిన్నరు 7 to 8 ఈ లోపునే ఫినిష్ చేసుకోవడం చాలా మంచిది మీ కడుపులో ఉన్న బేబీకి కూడా. ఎందుకు అంటే అప్పుడే తిని అప్పుడే పడుకోవడం ద్వారా ఆ ఫుడ్ సరిగా అరగదు, వామిటింగ్స్ అలాంటివి వస్తూ ఉంటాయి అండ్ నిద్ర సరిగా పట్టనట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని 7 to 8 లోపు మీ డిన్నర్ పూర్తి చేసుకొని ఆ తర్వాత ఒక కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే 20 minutes గ్యాప్ ఇచ్చి మీకు ఇచ్చిన మెడిసిన్స్ అన్నీ వేసుకొని అలాగే పడుకునే ముందు ఎప్పుడైతే 9కి 10కి అలా పడుకుంటారో ఆ టైంలో ఒక ఫ్రూట్ కానీ లేదంటే గోరువెచ్చగా మిల్క్ కానీ తీసుకుని పడుకున్నట్లయితే మీకు నిద్ర బాగా పడుతుంది. అండ్ అలాగే పడుకునేటప్పుడు కూడా పొజిషన్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్కి ప్రిఫరెన్స్ ఇచ్చి పడుకోండి. మీకు అలాగే గర్భంలో ఉన్న బిడ్డకి ఆక్సిజన్ లెవెల్స్, రక్త ప్రసరణ అంతా బాగుంటుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. అండ్ పడుకునేటప్పుడు మాత్రం కంపల్సరిగా మీ బ్యాక్కి సపోర్ట్గా ఒక పిల్లో, ఫ్రంట్ మీ బెల్లీకి కిందగా ఒక చిన్న పిల్లో, అలాగే మీకు ఎక్కువగా ఈ వెజైనల్ పెయిన్ కనుక వస్తూ ఉన్నట్లయితే 2 కాళ్ళ మధ్యలో ఒక దిండు, అలాగే తల కింద ఒక దిండు పెట్టుకోవడం చాలా మంచిది. అండ్ కొందరిలో కాళ్ళల్లో వచ్చి నీరు చేరుతుందండి. అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా మీ తల కింద ఉన్న హైట్ కంటే మీ కాళ్ళ కింద దగ్గర పెట్టుకునే హైట్ ఎక్కువగా ఉండాలి. అలాగే యూరిన్కి ఎక్కువసార్లు వెళ్తూ ఉండాలి. కాబట్టి నైట్ పడుకునే ముందు కొద్దిగా తక్కువగా వాటర్ తీసుకోండి. 7, 8 దాటిన దగ్గర నుంచి మరీ ఓవర్గా వాటర్ అయితే తీసుకోవద్దు, నైట్ ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగే నైట్ మధ్యరాత్రిలో ఆకలి వేయడం చాలా సాధారణం. అందుకని రెడీగా ఫ్రూట్స్ కానీ ఒక గ్లాస్ మిల్క్ కానీ లేదంటే ఏదైనా న్యూట్రిషన్ లడ్డు కానీ మీరు పెట్టుకున్నారు అంటే మీరు ఈజీగా తినగలుగుతారు, బిస్కెట్స్ కానీ. ఎందుకంటే అది మీ ఆకలి కాదు, మీ బిడ్డ ఆకలి అని గుర్తించి నైట్ కంపల్సరిగా తినడానికి వెనుకాడవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.